ఆ చిన్నప్పుడు ఇది తెలుసు. తర్వాత నేను మళ్ళీ ఓబీబీలో క్యారెక్టర్ చేయడం తెలుసు అందరికి. అంటే నువ్వు ఎప్పుడు బిగ్ ఫిల్మ్స్ లోనే చేసావు, నీకేం పెద్ద కాదు కాదు అది కంప్లీట్ చేయలేదన్న. మధ్యలో ఒక సాలిడ్ 6 years జర్నీ ఉందన్న. నేను చిన్నప్పుడు అందరూ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ అందరూ అరే నిన్ను మేమే హీరోయిన్ చేస్తాం, లేకపోతే మన స్టార్స్ అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లవాడిలా చూసుకునేవారు. వాళ్ళందరూ ఏంటి హీరోనే కదా హీరోని. సో ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మనం తిరిగి వస్తే వినయ్ అంకుల్ చేస్తారు, బి గోపాల్ అంకుల్ చేస్తారు, రాఘవేంద్ర అంకుల్, ఈ ఫీలింగ్లో ఉండేవాడిని. సో నేను ప్రాపర్గా అన్ని యాక్టింగ్ కోర్సులు అన్నీ చేసి వెనక్కి వచ్చిన తర్వాత 2014 నుంచి మొదలు పెడితే ప్రయత్నాలు, దెన్ నాకు చాలా క్లియర్గా క్లారిటీ అర్థమైంది. ఒక 5 years ఆడిషన్స్ ఇచ్చి ప్రశాంత్ గారికి కూడా ఆడిషన్తోనే పరిచయం. నాకు మీ డైరెక్టర్ పరిచయం చేశారు, శశి అన్న పరిచయం చేశాడు. సో శశి అన్న నేను రాయల్టీ ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు శశి మిమ్మల్ని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేశాడు. అవును, శశిని మీరు ఇంట్రడ్యూస్ చేశారు. సో టెక్నికలీ నాకు ఏదో రాయల్టీ కదా. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయింది. ఎంత ఇవ్వాలో చెప్తున్నాడు, నేను మర్చిపోయాను చెప్పను. సో ఆ స్ట్రగుల్ ఫేజ్ అంతా అయిన తర్వాత నాకు డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాని వాల్యూ ఏంటో నాకు తెలుసు. అండ్ ఎప్పుడో వివి నాయక్ గారు ఒక చాలా గొప్ప మాట నా ముందు ఎవరితోనో అన్నారో లేకపోతే నాతోనే అన్నారో నాకు గుర్తులేదు. ఆయన అన్నారు, ఒక హీరో పుట్టుక అనేది ఒక ఎగ్జాజరేట్గా అనిపించవచ్చు అందరికీ, బట్ మీరు యాక్టర్గా అయిపోయారు కాబట్టి, నేను యాక్టర్ అయిపోయాను కాబట్టి మనకి మోర్ రిలేట్ అవుద్ది. హీరో పుట్టుక అనేది 1,00,000 జన్మల సుకృతం. అవకాశం వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయినా దాని మీద రెస్పెక్ట్ వదలకూడదు, నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే ఉద్దేశంలో చెప్పారు. అండ్ అది నా మైండ్లో అసలు ఒక స్టాంప్లో పడిపోయింది. నేను చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడు. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరోలు వాళ్ళ డిసిప్లిన్, చిరంజీవి గారిని వాళ్ళని చూస్తూ పెరిగినప్పుడు అఫ్కోర్స్ చాలా భయంగా ఉంటుంది. రోజు వచ్చింది నిలబెట్టుకోవాలి, వచ్చింది ఉంచుకోవాలి, స్పాయిల్ చేసుకోకూడదు అనే భయం. హీఈస్ వన్ ఆఫ్ దోస్ గైస్. ఐల్ బి వెరీ హ్యాపీ టు సే మనందరికీ ఇంకొక చెయ్యి హెల్ప్ పడితే కానీ మనం ఒక మెట్టి ఎదగలేము. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కిల్ సెట్ మాత్రం కంప్లీట్లీ సెల్ఫ్ బ్రో, కంప్లీట్లీ సెల్ఫ్ మేడ్. సో అండ్ ద డెవలప్మెంట్ ఐమ్ సీయింగ్ ఈవెన్ బిట్వీన్ ద టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ హనుమాన్. So I wish you guys like blockbuster success.